నా డౌట్ మీరే క్లారిఫై చేయాలి. 7 శనివారాల తర్వాత 8వ శనివారం పూజ చెయ్యాలా? వద్దా? ఒక్కసారి దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందామా? హాయ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియారం. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుందన్నమాట. మాది ఇంకా 10 మినిట్స్ ఫాస్ట్. సో 4 అయ్యింది టైమ్. అండ్ మార్నింగే ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి. నాకైతే పూజ ఉంది. నేనైతే వెంకటేశ్వర స్వామి 7 శనివారాలు పూజ అయితే చేస్తున్నాను. మేబీ నా షార్ట్స్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఇది థర్డ్ వీక్ అనమాట. సో థర్డ్ వీక్ వ్లాగ్ అనేది నేను చూపించబోతున్నాను. అండ్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇది మొత్తం నా డే వ్లాగ్ అనమాట. పూజ ఎలా చేసాము ఏంటి అన్నదైతే మొత్తం చూపించేస్తాను. అండ్ ఇప్పుడు మార్నింగ్ 4కి ఎందుకు లేసాను అని అంటే, నార్మల్గా అయితే 5కి ఆ టైంకి లేస్తాను. బట్ 4కి ఎందుకు లేసాను అని అంటే ఇంకా నిద్ర పట్టలేదన్నమాట. దేవుడికి ఇంకా వినాయకుడికి కుడుములు కూడా అనుకున్నాను. సో ఆ రెండిటి వల్ల ఇంకా నిద్ర పట్టక లేచిపోయాను అనమాట. క్లీనింగ్ ప్రాసెస్ అది ఉంది చాలా. సో క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఉంది కదా, మంచిగా అయితే అయిపోతుంది, ఫాస్ట్గా లేచిపోతాయి అని చెప్పి ఇంకా ఫాస్ట్గా క్లీనింగ్ అది చేస్తూ ఉన్నా అనమాట. సో మార్నింగే ఇలా క్లీన్ చేసేసుకుంటే అంతా మంచిగా అయిపోతుంది కదా. కొంచెం లేట్ అయిందనుకోండి, సాధ్వి స్కూల్ ఒకటి ఉంది, రీఓపెన్ చేసేసారు కాబట్టి. అండ్ మార్నింగ్ 8:30కే స్కూల్ కాబట్టి మనం ఫాస్ట్గా లేస్తేనే బెటర్ అని అనిపించిందనమాట. సో ఇంకా ఫాస్ట్గా లేచి క్లీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసాను. 7 శనివారాల పూజ నేను చాలాసార్లు చేయాలి అని అనుకున్నాను అనమాట. ఎందుకో నాకు ఆ 7 శనివారాలు పూజ చేయాలి ఏంటి ఒక 2 ఇయర్స్ నుంచి అనుకుంటూనే ఉన్నా అండి. చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. ఆ దేవుడు ఇప్పటికీ చేయించుకుంటున్నారనమాట నా చేతిలో. అండ్ మొన్నే కదా తిరుపతి వెళ్ళొచ్చాము. సో అది కూడా అనుకున్నా, తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత స్వామివారు నా చేత చేయించుకుంటున్నారు అని చెప్పి. నేను ఎప్పుడూ 2 ఇయర్స్ నుంచి అనుకుంటూ ఉన్నా అనమాట, చేయాలి అని. ఏం లేదు అంటే నాకు చెయ్యాలి అని అనిపించింది అంతే. నేను మొక్కుకోలేదు కూడా నిజానికి. బట్ నాకు చేయాలి అది నాకు నచ్చిందనమాట. సో నా మనసుకు అనిపించింది. ఇంకా నా మనసుకు అనిపించింది కదా అని ఇంకా ఫాస్ట్గా చేశాను అనమాట. స్టార్ట్ చేశాను. ఇది థర్డ్ వీక్. సో 2 వీక్స్ది నేనేం వీడియో పోస్ట్ చేయలేదు. ఇది థర్డ్ వీక్ అనమాట. ఇది కూడా ఇప్పుడు వ్రతం అంతా చూపిస్తాను అని అంటే నేను వ్రతం అంతా చూపించట్లేదు. జస్ట్ నా డైలీ రొటీన్ డే వ్లాగ్ లాంటిదనమాట ఇది. అండ్ నాకు ఒక డౌట్ ఉందండి, ఎవరైనా కొంచెం తెలిస్తే చెప్పండి. నేను చాలాసార్లు చాలా వీడియోస్లో చూసాను అనమాట. 7 శనివారాలు పూజ చేసిన తర్వాత 8వ శనివారం కూడా చేయాలా వద్దా, అది ఒక్కటి నాకు డౌట్ ఉండిపోయింది. 8వ శనివారం ఎందుకు చేయాలి అని అంటున్నారు అంటే చాలామంది, మనకి వడ్డీ కాసుల వారు కాబట్టి వడ్డీగా 8వ శనివారం చేయాలి అని చాలామంది చెప్తున్నారు. అండ్ ఇంకొక పూజారులు కానీ ఇంకొక సేవకులు కానీ అందరూ ఏం చెప్తున్నారు అని అంటే, వాళ్ళు 8వ వారం చేయకూడదు, 7వ వారమే చేయాలి, 8వ వారం చేస్తే అది దోషం, అలాంటివన్నీ చెప్తున్నారనమాట. నేను ఏ వీడియో చూడాలో ఎలా చేయాలో అస్సలు అర్థం కావట్లేదు. సరే నాకు ఇంకా టైం ఉంది కదా, నేను ఒకసారి కనుక్కుంటాను అని అనుకున్నాను అనమాట. ఈలోపు మీకు తెలిస్తే మీరు చెప్పండి. నాది ఇంకా థర్డ్ వీకే కాబట్టి ఇంకా 4 వీక్స్ దాకా టైం ఉంది కాబట్టి మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 8వ శనివారం చేయొచ్చా లేకపోతే 7 శనివారాల వరకే చేయాలా అన్నది కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేసినట్లయితే నాకు కొంచెం కాదు చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. సో మీకు తెలిసింది మీరు చెప్పండి. నేను కూడా కనుక్కుంటాను, బయట పూజారి వాళ్ళని కానీ అందరినీ నేను కనుక్కుంటాను. సో మీకు తెలిసింది మీరు చెప్పండి. అండ్ మా రిలేటివ్స్లో కూడా చాలామంది చేశారు పూజ. సో వాళ్ళని కూడా నేను కనుక్కుంటాను. ఇంకా టైం ఉంది కదా అని చెప్పి ఇంకా కనుక్కోలేదనమాట. సో 3 శనివారాలు అయినాయి కాబట్టి ఇంకా టైం ఉంది, తెలుసుకుంటాను. వాళ్ళు కూడా చేశారా వడ్డీ కింద ఇంకో వారం చేశారా లేదా అని తప్పకుండా అయితే కనుక్కుంటాను. ఇప్పుడైతే క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం అయిపోతుందన్నమాట. సో క్లీనింగ్ అయిపోయింది. నేనైతే ఫ్రెష్ అయిపోయాను. టైం వచ్చేసి 5 అవుతున్నట్టుంది. సో ఫ్రెష్ అయిపోయాను అనమాట నేను మొత్తానికి. అండ్ ఈలోపే మా హస్బెండ్ ఇంకా లెగలేదు ఆ రోజు. సో
సో, ఈలోపే మొత్తం ప్రసాదాలు అయన్నీ కూడా రెడీ చేసేద్దాము అని ఫిక్స్ అయిపోయా అనమాట. అండ్ దిస్ ఈజ్ మై అవుట్‌ఫిట్. ఆహ్, ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు ప్రసాదం కింద పాయసం వండాను. సో, మనకి తోచింది వండుకోవచ్చండి. చాలామంది చాలా రకాలుగా చెప్పారనమాట. అవి అవి దీపాలకి, ఇదేమో పానకం, చలివిడి, వడపప్పు, అటుకులు. నేనైతే లాస్ట్ 2 వీక్స్ ఆహ్, నువ్వులుండలు చేశా అనమాట. సో, ఈసారి మార్చాను. ఈసారి పాయసం చేసి అటుకులు పెట్టాను. అటుకులు కూడా స్వామివారికి ఎంతో ఇష్టమని చెప్పి నేను వీడియోస్‌లో చూసా అనమాట. మా హస్బెండ్ ఆల్రెడీ పూజ కూడా స్టార్ట్ చేసేసారు. అండ్ ఇది వినాయకుడనమాట. నేను వినాయకుడికి కుడుములేస్తాను అని అనుకున్నా అనమాట. సో, అది కూడా ఈరోజే అయిపోతే ఇంకా మొత్తానికి అయిపోతది కదా! పనిలో పని అని ఇంకా అది కూడా స్టార్ట్ చేసేసాను. సో, కుడుములైతే వేసేసామనమాట. సో, ప్రతిసారి ఒకటే ప్రసాదం పెట్టొచ్చు. అది మన ఇష్టం. అండ్ చాలామంది ఏం చెప్తారు అనంటే, ఇది ఇష్టం స్వామివారికి, అది ఇష్టం అంటారు. నిజానికి నేనేం నమ్ముతాను అనంటే, స్వామివారు ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు కదా! నాకిది ఇష్టం, నాకది ఇష్టం, మీరదే పెట్టాలి, మీరది పెడితేనే నేను స్వీకరిస్తాను అలాంటివేం చెప్పలేదు కదా! సో, నేనేమంటాను అనంటే, మనకు తోచింది మన మనస్ఫూర్తిగా పెట్టినట్లయితే ఆయన ఖచ్చితంగా అది స్వీకరిస్తారనమాట. అది నేను ఎలా చెప్తున్నాను, అసలు దేనికి చెప్తున్నానంటే, మనకి ఈ వ్రతం జరిగేటప్పుడు మనకు కథ కూడా ఉంటదనమాట. సో, ఆ కథ కూడా చదివినా విన్న వాళ్ళకి, చదివిన వాళ్ళకి కూడా ఫలితం ఉంటుంది అని ఆ కథలోనే రాసుంటుంది. సో, ఆ కథలో ఏం చెప్పారు అనంటే, ఒక ఆయన మట్టి పాత్రలో రోజు పంచామృతాలు పట్టుకొని వెళ్తున్నారు. ఇంకొక ఆయన డబ్బున్న ఆయన బంగారు పాత్రలో పెట్టేసి వెళ్తున్నారనమాట ఆయనకి ప్రసాదం అనేది. సో, డైలీ ఆ డబ్బున్న ఆయన చూసేటప్పటికి ఆ బంగారుది కాకుండా మనకి ఈయనకి మట్టిది కనిపిస్తుందనమాట. మట్టి పాత్రలో పెట్టింది కనిపిస్తుందనమాట. సో, నేను బంగారపు దాంట్లో పెట్టాను కదా! ఎందుకు ఈ మట్టి పాత్రే రోజు కనిపిస్తుంది అనంటే, ఆ దేవుడు భక్తిని చూసారు గానీ వాళ్ళు దేంట్లో పెడుతున్నారా అన్నది చూడలేదనమాట. సో, మనకి తోచింది మన మనసుకి ఏదనిపిస్తే అది చెయ్యాలి. అప్పుడు ఆయన తప్పకుండా స్వీకరిస్తారు. అలాగే ఇప్పుడు డబ్బున్న ఆయన ఆ బంగారపు దాంట్లో పెట్టారు కదా అని చెప్పి స్వామివారు ఏం పక్కకి పెట్టేయలేదు. ఆ స్వామివారు ఏమనుకున్నారు అనంటే, ఈయనకంటే ఆయన భక్తి ఎక్కువ అని చెప్పి అనుకున్నారనమాట. సో, ఆయనది ఇద్దరిది స్వామివారు స్వీకరించారు. బట్ ఈయన రోజు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి బంగారపు దాంట్లో పెట్టేవారు. ఆ డబ్ ఆహ్, ఆ పేదాయన ఏంటి అనంటే, ఆయన ఇంట్లో ఆ మట్టి దేవుడినే తయారు చేసి, ఆ దేవుడికి మట్టి పాత్రలోనే పెట్టేవారనమాట. అలాగే మనకి తోచింది మనం పెట్టుకోవాలి. అంతేగాని పక్కన వాళ్ళు ఇది చేసి పెట్టారు, పక్కన వాళ్ళు అది చేసి పెట్టారు, మనం కూడా అదే చేద్దాము అన్నదైతే ఏమీ లేదండి. ఒకరోజు ఒకటుంటుంది, ఒకరోజు ఇంకోటుంటుంది. మనకి ఎలా వీలైతే అలా మనం మనస్ఫూర్తిగా పెట్టినట్లయితే నేను 100% చెప్తున్నాను కదా! స్వామివారు తప్పకుండా అది స్వీకరిస్తారు. మీరు కూడా ఈ వ్రతం చేస్తున్నారు లేదా చేయాలనుకుంటున్నారు లేదా ఇప్పుడు చేస్తున్నారు అనంటే, మీరు కూడా మీకు నచ్చింది, మీకు అనిపించింది పెట్టండి. అంతేగాని పక్కన వాళ్ళు అదే పెట్టారు, మనం కూడా అదే పెడతాము అన్నదైతే వద్దు. సో, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సాధ్వి కూడా స్కూల్ నుంచి అయితే ఇంటికొచ్చేసిందనమాట. సో, ఇంటికొచ్చినప్పుడు దాని చేతిలో అది చూసాను. ఏంటి కార్డ్ అనంటే హ్యాపీ ఫాదర్స్ డే అనమాట. సో, మొత్తం పిల్లలందరికీ ఇలా కార్డ్స్ చేసి పంపించారు. క్రాఫ్ట్ టైపు చాలా అనిపించింది. సో, వాళ్ళ డ్యాడీకి అది అడ్వాన్స్ హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పేసి చెప్పిందనమాట. అలాగే ఆ గిఫ్ట్ కూడా ఇచ్చేసింది. అండ్ ఈ వీడియోలో ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే, ఏమన్నా నాకు తెలియనివి కూడా ఏమన్నా చెప్పుంటే క్షమించేయండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ 7 శనివారాలే చేయాలా? 8దో శనివారం కూడా చేయాలా అని ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మీరు కామెంట్ చేస్తే నాకు కూడా కొంచెం ఐడియా వస్తుందనమాట. సో, ఒకసారి కామెంట్ చేయండి.
అలాగే ఈ వీడియో ఇంతవరకు చూసారంటే తప్పకుండా నచ్చే ఉంటుంది కదా! మరి నచ్చితే ఏం చేయాలి? తెలిసిందే కదా మరి మీకు. తప్పకుండా లైక్ చేసేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఎవ్వరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం ఇలాంటి వీడియోస్, ఇలాంటి కంటెంట్ చాలా తీద్దాము ముందు ముందు వీడియోస్‌లో. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మరి మనం నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దామా? టాటా.